ఒక్కరోజు ఇంట్లో లేకుంటే ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే మెయిన్ వంటగది పరిస్థితి చూడండి. సింక్ నిండా అంట్లే. తిని దోశ పోసుకొని తిని ఎక్కడ పెట్టేసిండ్రు మా పిల్లలు. ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ వంట చేద్దాం కదా అని చేపలు వండుకునే షెరవలో చికెన్ చేస్తున్నా నేను. షెరవ పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిన తర్వాత చికెన్ 2 సార్లు కడుక్కొని చికెన్ వేసుకున్నా. ఇది సింపుల్గా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్లా అయితే ఏ మసాలాలు అంటే నేను ఎక్కువ మసాలాలు ఎప్పుడు వేయను. జస్ట్ సింపుల్గా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ ఇంకా అంతే. చికెన్ మసాలా ఇవన్నీ ఏమి వేయను నేను. ఉప్పు, పసుపు వేసి కొంచెం కలిపెట్టి ఇంకా మూత పెట్టేసి మొత్తం ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గనిస్తా. అవి మొత్తం నీళ్ళు మొత్తం ఆవిరైపోయేదాకా మగ్గనివ్వాలి. చికెన్లో నీరు మొత్తం పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు చికెన్ కూడా మ్యాక్సిమం ఉడికిపోతుంది ఆ నీరు పోయేలోపే. మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా చికెన్లోకి చపాతీ చేద్దాం అనుకుంటే నా కూతురు నేను వచ్చేసరికి రైస్ కడిగి పెట్టేసింది రైస్ కుక్కర్లో. ఇంకా సర్లే కదా మనకు కూడా ఒక పని తప్పిపోయింది అనుకున్నా. ఇక చపాతీ చేస్తే ఈ అన్నం మిగిలిపోతుంది. అది మళ్ళీ ఉదయానికి సద్దన్నం అవుతుంది. అది ఎవ్వరము తినము, అది అట్లనే ఉండిపోతుంది. ఇంకా అందుకనే నేను కూడా అన్నమే అందరికీ సరిపోయిందని ఇంకా చపాతీ చేయలేదు. ఇంకా చికెన్ విషయానికి వస్తే నేను ఫోన్ మాట్లాడుకుంటూ చికెన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ మొత్తం మాడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎట్లనో ఎమ్మడే స్మెల్ గుర్తుపట్టి మాడకుండా కొంచెం తీసేసిన పక్కకి. ఇంకా అవి నీరు మొత్తం పోయిన తర్వాత 2 టమాటాలు వేసి కొంచెం బాగా ఆ టమాటా అనేది ఆ నీరు మొత్తం పోయేంత వరకు అవి ఉడకబెట్టుకొని తర్వాత కారము ఇంకా ధనియాల పొడి, సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ వేసుకొని ఇంకా మొత్తం నేను ఇప్పుడు వాటర్ ఎందుకు వేసానంటే ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసాను. ఆ వాటర్ ఎందుకు వేసానంటే నేను ఇదే ముచ్చట్లు పెట్టుకుంటూ ఇది కర్రీ మాడిపోయింది కదా, అది మాడకుండా ఉండింటే ఆ నీరు అదే అక్కడికే సరిపోయేది. కానీ అది కొంచెం మాడింది కదా అని నీళ్ళు వేసి ఇంకా దాన్ని బాగా ఫ్రై చేశాను. ఆ నీరు మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడకబెట్టిన. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. అంటే మాడబెట్టి ట్రై చేయమనట్లేదు, మాడకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది అన్నీ కొబ్బరి ఇవన్నీ వేయకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చపాతీలకైనా అన్నిట్లకి బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్